అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. ఏపీటీ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా కావలి 12వ వార్డులో వైసీపీ ఇన్ఛార్జి దావులూరి శ్యాంసన్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అరుంధతి పాలెంలో శ్యాంసన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఏబీఎం సంస్థల అధినేత జీడీడీ దివాకర్ తో కలిసి పాల్గొన్నారు. వార్డులోని మహిళలు హారతులు పడుతూ ఆశీర్వదించారు. పలువురు వార్డు ప్రజలు టీడీపీలో చేరగా వారికి కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా యువకులు రక్తదానం చేయడం జరిగింది. దావులూరి శ్యాంసన్ మాట్లాడుతూ వైసీపీలో అన్ని మోసపు మాటలని, ఏ ఒక్క అభివృద్ధి పని చేయించుకోలేని పరిస్థితి అని తెలిపారు. కృష్ణారెడ్డిని గెలిపించుకునే వరకు తామంతా శ్రమిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అరుంధతి వాడలో నాకు ప్రత్యేక బంధం ఉందని, అరుంధతి ఇలదైవం మాతమ్మను తీసుకుని వచ్చి బట్టలు పెట్టడం మా ఇంటి ఆనవాయితీ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న నాకు మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరి కష్టాల్లో తోడుగా ఉంటానని, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చంద్రబాబు పలు పథకాలు తీసుకొస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుని అభివృద్ధి వైపు నడుద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కండ్లగుంట మధుబాబు నాయుడు, అఖిలగుంట సూర్యప్రకాష్, బొమ్మ శ్రీనివాసులు, చేవూరు రఘురాం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా. జనమే నా ప్రాణమని మనతో ఉన్నోడురా. ఎదురులేని మనగాడై ఎదుగుతుండురా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై మేము రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా. జై 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 నీతోనే ఊరు. పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి. మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. పేద కుటుంబంలో పుట్టి పెరిగినాడురా. పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కెరా. విలువలతో బతికే మనసు గల్ల నేతరా. కబ్జాల కావలిని కాపాడవచ్చరా. ఆపదలో చేసిన సాయము గుర్తు పెట్టుకొని పలికను ఘన స్వాగతం. 5, 6, 7 రాష్ట్రాలకి ఏబిఎం సంస్థలకి అధిపతి అయిన మా అన్న జీడీడీ దివాకర్ అన్న గారికి మనస్తత్వాన్ని అభివృద్ధి చెప్పి ఈరోజు ఆయన కండలు వేయించుకోవడానికి, ఈరోజు పార్టీలో జరగడానికి కావ్య కృష్ణారెడ్డి అన్న కానీ ఆయనతో తీసుకోవాలని ఇక్కడికి వచ్చాను. వీటన్నిటి కూడా ముందుగా నడిపించి వెనకాలండి మమ్మల్ని మళ్ళా కావ్య మనకి కావాలరా అని చెప్పి దివాకరానికి నన్ను కూడా రెండు వద్దురా, నువ్వు రారా, మనం లేదంటరా, కావ్యం లేదంటరా తీసుకొచ్చినాడు. ఈరోజు మీ అందరి తరపున కావ్య కృష్ణ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గెలిపించాలని ప్రతి ఒక్కరూ మన వాళ్ళు ఏడుండే కోడళ్ళు అత్తలైతేనే కానీ ఈ కావడం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే
ప్రతి ప్రాంతంలో కావలి మండలంలో మనకు ఓట్లు ఏడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆడికి తీసుకుని వాళ్ళకు కూడా చెప్పించి కావ్యన్న కోసం ఆయన గెలిచేంత వరకు నేను నిద్రపోయే సమస్యలు తెలియజేసుకుంటూ దావులూరి శాంసన్ ఆధ్వర్యంలో ఇక్కడున్నటువంటి మహిళా మనులు, ఎక్కువ మంది యువత నాయకులు అందరూ కూడా ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశంలో పార్టీలో చేరే నిమిత్తం నన్ను ఇక్కడ ఆహ్వానం పలికి ఇక్కడ తెలుగుదేశంలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. కావలి పట్టణంలో ఈ రోజున ప్రజలందరూ వేసారి విసుగు చెందున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పిలిచి ఒక పండుగ వాతావరణంలో నన్ను ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశంలో చేరుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు అర్థమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కావలి ప్రజల మీద ఎటువంటి ప్రేమాన్ని చూపకుండా గత 10 సంవత్సరాల నుంచి దాచుకోవడం ధ్యేయంగా పెట్టుకుని ఏ ఒక్క పేద ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి కాదు. కాబట్టే ఈరోజు పేదవాళ్ళలో విప్లవం మొదలైంది. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. కావలిలో 2024 సంవత్సరంలో మళ్ళా కొత్త స్వాతంత్రం రాబోతుంది, పేదవాళ్ళ స్వాతంత్రం. ఇప్పటి వరకు అన్నికి వేసారినటువంటి పేదవాళ్ళందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం వాలంటీర్లతో భయపెట్టి, వాలంటీర్లు ఇళ్ల మీద కాపలా పెట్టి ఎక్కడికి పోతున్నా, ఎందుకు పోతున్నారు, ఎక్కడికి పోతున్నారు మాకు చెప్పిపోండి అని వాలంటీర్లు ఇబ్బంది పెట్టిన క్రమం. ఒక పక్క వాలంటీర్లు బాధపడుతున్నారు, లేనిపోని పనులు మా చేత చేపిస్తున్నారు. మేము ప్రజలకు సేవ చేయడానికి ఆనరోర్యంగా ఏదో గౌరవంగా మా ప్రాంతంలో మా ప్రజలకి ఏదో హెల్ప్ చేద్దామని వస్తే ఎమ్మెల్యే గారికి ఊడిగం చేయని సరిపోతుంది తప్ప మా పేదవాళ్ళకి మేము పనిచేయలేకపోతున్నాం బాధతో ఈ రోజున కూడా వాలంటీర్లు దాదాపు 4 వాలంటీర్లు ఈరోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది. కానీ ఈ ఓన్లీ వాలంటీర్లని తన గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ భయభ్రాంతులు చేసి మీకు వచ్చి 5,000 రూపాయలు కూడా రానికుండా చేస్తానని చెప్పి వాళ్ళ చేత బెట్టి చేకరి చేపిస్తూ వాళ్ళ చేత ప్రజల మీద అనుమానంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిండి తింటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారు ప్రజలు, వాళ్ళ మీద వాలంటీర్ల నిఘా ఏంటి? అసలు ఎక్కడుంది ఈ సమాజం? భారతదేశంలో మన రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి స్వేచ్ఛకు కూడా కాల రాసి ఒక రౌడీజంగా ఈరోజు కావాలని తీసుకొస్తున్న వైనానికి పేదల్లో విప్లవం మొదలైంది. తప్పకుండా తెలుగుదేశం మెజార్టీ ఎంత వస్తుందో అర్థం కాని పరిస్థితిగా ఈరోజు ప్రజలు ముందుకొస్తున్నారు.